అవుతుంది, చాలా అవుతుంది. పుష్ప 2 ఆ సినిమాకు మా సినిమా కంటే ఏం లేదు, అంత మెగా ఫ్యామిలీ. అందులో కొన్ని ఉడుకులుకుంటే కానీ అందరు మెగా ఫ్యామిలీ, అంతా బాగుంది. జై జనసేన. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినామన్నా, అసలు సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ ఇట్లా ఉంటుందని. సూపర్ అసలు విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. ట్రైలర్ తర్వాత మొత్తం మారిపోతుంది. ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ అన్న సూపర్. ఇప్పటి వరకు మేకలను వేటాడే పులిని చూసిరు, ఇప్పటి నుంచి వెబ్బులిని వేటాడే పులిని చూస్తారని చెప్పిండు. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. ట్రైలర్ తర్వాత మొత్తం మారిపోయిందన్న, సూపర్. జాతిని మింగేసామంతే, అసలు అంచనాలు ఏమీ లేదనుకున్నారు అంతా. ట్రైలర్ చూసిన జాతిని మింగేసింది అంతే చెప్తున్నా కదా. అమ్మని దెంగేస్తాం, కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం ఒక్కొరికి. సినిమాతో కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం ప్రతి ఒక్కరికి. అసలు ట్రైలర్ కళ్యాణ్ అమ్మ వదిలే, ఇంకా వస్తున్నాయి. అసలు కుత్త బయలుపోయిందని చెప్తా ట్రైలర్ అయితే. అసలు ఇంకా ఆ ఎక్సైట్మెంట్ తొట్టుకోలేము. ఫైట్ సీన్లు కాదు, మూవీ 3 అవర్లు ఉంటుంది. 3 నిమిషాలకి ఎంత ఉంటే 3 అవర్లకి ఎంత ఉందో మీకే చెప్తున్నా నేను. ఊహించుకోలేదు మీరు. దెబ్బ అన్నా ఒక్కో డైలాగ్ డైమండ్ అని చెప్తున్నా అయితే. సినిమా గురించి అయితే మీరు ఈగర్లీ వెయిటింగ్. పవన్ అన్న ఫ్యాన్స్ అయితే పండుగ అని చెప్తా. ఫుల్ మీల్స్ అన్నా. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 ఇంకా వస్తుంది, ఉండిపోతుంది. ఇట్టు కాదు, అమ్మని దెంగేస్తాం ఒకడిని, జాతిని మింగేస్తున్నాం. రికార్డులు కాదు, రికార్డులు బ్రేక్ చేస్తుంది. అన్నా పుష్పకు ఉన్న సినిమా రేంజ్ దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. పుష్పతో సమాధానం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి ఉన్న రేంజ్ సినిమా తర్వాత అందరికీ సమాధానం ఇస్తాం. బ్రో ట్రైలర్ మాత్రం ఇచ్చి పాడేసింది బ్రో. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది మొత్తం ఈ రోజుతో మొత్తం ఫుల్ఫిల్ బ్రో. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ ఈరోజు. ఫైట్ సీన్స్ అవన్నీ సూపర్. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేని సినిమా. పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న కదా, ఎలా ఉంది మరి? ఫస్ట్ పాన్ ఇండియా దద్దరిల్లిపోతుంది. ఫస్ట్ పాన్ ఇండియా కదా దద్దరిల్లిపోతుంది. చాలా 100 కోట్స్ సేర్లేరు అన్నారు కదా, ఈ సినిమాతో చూపిస్తారు. జూలై 24 పవన్ కళ్యాణ్ లోడింగ్ సూపర్ లోడింగ్. చాలా రోజుల తర్వాత అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ ఫిల్మ్ కదా, పాన్ ఇండియా మూవీ కదా, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. మామూలుగా లుక్ సూపర్ అన్న. హరిహర కాదు అంటే సినిమా నెగిటివ్ మొత్తం పోద్దా ఈసారి ఈ ట్రైలర్? చాలా మంది ట్రోల్ చేశారు కదా, బయ్యర్లని అదని ఇదని. సినిమా రిలీజ్ మన రోడ్డు మీద వెళ్తే కుక్కలు 4 మురితి అన్న. మనం పట్టించుకుంటామా? మన పని మనం చేసుకుంటూ వెళ్తేనే ఎదరికి ఎదుగుతాం, ఎవరి గోళ పట్టించుకోకుండా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చూడగానే అంటే లుక్స్ కానీ అవన్నీ ఫైటింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది మూవీ అయితే పక్క. పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉంది? చాలా బాగుందన్న, దద్దరిల్లిపోయింది. మామూలుగా ఉంది, బాక్స్ ఆఫ్ బద్దలు ఈసారి. అంటే వేరే హీరో రికార్డులు కూడా, అన్ని రికార్డులు బద్దలైపోతాయి ఈ సినిమాతో. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారికి. అందుకే చెబుతున్నాను, ఈ సినిమాతో అన్ని రికార్డులు, ఆల్ టైమ్ రికార్డులు అన్ని బద్దలైపోతాయి. సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా హిందూ ధర్మం కోసం పోరాడతారు, సినిమాలో కూడా అదే రకంగా చూపించారు. మరి ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ లెవెల్ అన్న, ఇంకా నెక్స్ట్ లెవెలేక. అదైతే మేము మాటల్లో చెప్పలేం కానీ నెక్స్ట్ లెవెలేక. ఓకే, మంచి అవుట్పుట్ ఇచ్చారు. 3 నిమిషాల ఈ ట్రైలర్ చాలా 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 అత్యద్భుతంగా ఉంది. ఇక 3 గంటల సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అందరూ. అన్ని క్యారెక్టర్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇప్పుడు సనాతన ధర్మం అని ఆయన ఏదైతే చెప్తున్నారో, ఈ సినిమా ఇంకా ఆయన యొక్క విజన్ ఏంటి అనేది బాగా ప్రజెంట్ చేస్తుంది. 5 సంవత్సరాలు కష్టపడ్డందుకు, 5 సంవత్సరాలు ఫ్యాన్స్ వెయిట్ చేసినందుకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. థ్యాంక్ యూ. ఆ కడుపు ఇప్పుడు మాకంతా కడుపు నిండిపోయింది ఆ ట్రైలర్తో. సినిమా చూస్తాం, ఫుల్ మీల్స్ అంతే, దమ్ బిర్యానీ అంతే, జూలై 24 ఇచ్చి పడేస్తాడు అంతే. ట్రైలర్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది. ఇప్పటి వరకు మేకను తినే పులిని చూస్తుంటారు, పులిని వేటాడు బెబ్బులు వస్తున్నాడు. జూలై 24 2 సంవత్సరాల తర్వాత ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. పాలిటిక్స్లో బిజీ అయిపోయి ఆయన కమ్బ్యాక్ ఇప్పుడు ఇస్తున్నారు రిజల్ట్ తర్వాత. ఎలా ఉంటుందో జూలై 24 చూస్తారు మీరు. బ్రేక్ అయితే వేరే సినిమాలతో కంపేర్ చేయగానే ఈ సినిమా అంతకు మించి ఉంటుంది. కంటెంట్ ఏంటో మీరే చూస్తారు కదా జూలై 24. నాన్ కళ్యాణ్ రికార్డ్స్ అంతే, మాస్ అంతే. ఎక్స్పెక్ట్ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. కళ్యాణ్ గారు సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత బాగుంటుందని. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నారు. చాలా పెద్ద హిట్ అవుతుంది. డైలాగ్ ఏంటి, కొంతమంది నేను రాకూడదని కోరుకుంటున్నారని ఏదో, అది ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. సీను బాగుంది. దానికి ముందు బాణాలు వదిలేటప్పుడు స్వారీ చేస్తారు, సూపర్ గా ఉంది.
సూపర్ గా ఉంది అన్న, మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. సాలిడ్ గా 2000 కోట్లు.